सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మనం మానవీయ విలువలు 7వ క్లాస్లో ఉన్నాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో భగవద్గీతలో అర్జునుడు కృష్ణ పరమాత్మను ఒక ప్రశ్న అడిగాడు. అదేంటో చూద్దాం. అర్జున వాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అందులో కొన్ని విషయాల గురించి అడిగాడు. ఇక్కడ మనం చూస్తున్న అంశం జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి అని అడిగితే, జ్ఞానం అంటే జ్ఞానానికి సహకారి సాధనలైన విలువల గురించి చెప్పుకొస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అందులో 20 విలువలు చెప్పాడు. అది 8 నుంచి 12వ శ్లోకం వరకు చెప్పాడు. ముందు ఆ శ్లోకాలు చూద్దాం. అమానిత్వమదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం ధైర్యమాత్మ వినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం ఆసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. కృష్ణ పరమాత్మ 20 విలువలను పేర్కొన్నాడని చూసాం. అందులో మనం 16 విలువలను ఇంతవరకు చూసాము. 16వ విలువ అనన్య యోగ భక్తి. ఇవాళ తక్కిన 4 విలువలను చూద్దాం. ముందు వాటి పేర్లు చూస్తే, వివిక్త దేశ సేవిత్వం, అరతిర్జన సంసది, తత్వజ్ఞానార్థ దర్శనం, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ఒక్కొక్కటిగా చూసుకువద్దాం. ముందు వివిక్త దేశ సేవిత్వం. ఇందులో కొన్ని అంశాలను చూద్దాము. వివిక్త దేశ సేవిత్వం అంటే ఏమిటి? ఒంటరితనం ఎలా బాధిస్తుంది? ఒంటరితనం నుంచి ఎందుకు పారిపోతారు? ఏకాంతం ఎందుకు పెంపొందించుకోవాలి? ఏకాంతం ఎలా పెంపొందించుకోవాలి? ఇందులో మొదటి అంశం వివిక్త దేశ సేవిత్వం అంటే ఏమిటి? వివిక్త అంటే ఏకాంతం, దేశ అంటే ప్రదేశం, సేవిత్వం అంటే అక్కడికి వెళ్ళటం. అంటే ఏకాంత ప్రదేశానికి ప్రత్యేకంగా వెళ్ళాలి. అంటే ఇక్కడ విలువ ప్రదేశానికి కాదు, ఒంటరిగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పబడింది ఇది. అప్పుడప్పుడు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలి. అది కూడా స్నేహితులతో వెళ్ళకూడదు. స్నేహితులతో వెళ్తే అది ఏకాంతం అవ్వదు. చివరికి మీతో వాక్మ్యాన్ని కూడా తీసుకెళ్ళకూడదు. స్వామీజీ స్పీచ్ కూడా పెట్టుకుని వెళ్ళకూడదు. ఏది తినకూడదు. ఒంటరిగా ఉండాలి. ఇది ఒక విలువగా చెప్పుకొస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు రెండవ అంశం, ఒంటరితనం ఎలా బాధిస్తుంది? సంసారాన్ని అనేక రకాలుగా నిర్వచించవచ్చు. సంసారం అంటే ఆందోళన, భయం, అభద్రతా భావన, అలా ఏదైనా చెప్పవచ్చు. వాటిలో ఒకటి ఒంటరితనం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ ఒంటరితనం ఎప్పుడో ఒకప్పుడు పట్టి కుదిపివేస్తుంది. అది కొందరికి త్వరగా వస్తే మరికొందరికి వృద్ధాప్యంలో వస్తుంది. పిల్లలు ఎదిగిన కొద్దీ రెక్కలొచ్చిన పక్షుల్లా దూర తీరాలకు ఎగిరి వెళ్ళిపోతారు. చదువు కోసం అబ్బాయి వెళ్ళిపోతే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది అమ్మాయి. ఇది నడి వయసులో కలిగే బాధ.
వృద్ధాప్యంలో ఒకరొకరుగా దూరం అవుతూ వస్తారు. నోరారా పలకరించే దిక్కు ఉండదు, జీవిత భాగస్వామి ఉండరు, ఆప్యాయంగా హక్కున చేర్చుకునేవారు కరువు అవుతారు. అలా ఎప్పుడో ఒకప్పుడు ఒంటరితనాన్ని ఎదుర్కోక తప్పదు. ఇటువంటి ఒంటరితనం అంటే ఎందుకు భయపడతారు, ఒంటరితనం నుంచి ఎందుకు పారిపోతారు అంటే పూజ్య స్వామీజీ దాన్ని చాలా బాగా వర్ణిస్తారు. అదేమిటో చూద్దాం. ఈ ఒంటరితనాన్ని భరించడానికి ఎందుకు ఇష్టపడరు అంటే ముఖ్యంగా మన నుంచి మనం పారిపోవడానికి చూస్తాము. మనం ఏమిటి అనేది ఆగి ఆలోచించుకోవటానికి ప్రయత్నించాం. ఎందుకంటే మన విషయంలో మనకే తృప్తి లేదు. మనం ఏకాంతం, నిశ్శబ్దం అసలు భరించలేం. ఒక ఫోన్లో కూడా చూడండి, ఏదైనా కంపెనీకి ఫోన్ చేస్తే మనం అవతల వ్యక్తి కోసం వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు కూడా మనని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఒక మ్యూజిక్ వస్తుంది. మీరు వెయిట్ చేస్తున్నారు, ఆగండి అనుకుంటూ చెప్తూ మ్యూజిక్ కూడా ఇస్తూ ఉంటారు. అలా అది ఒంటరితనం, ముఖ్యంగా నిశ్శబ్దం భరించలేని స్థితికి చాలా మంది వస్తారు. ఆ నిశ్శబ్దం నుంచి పారిపోవడానికి రకరకాల మార్గాలను వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఎన్నుకుంటారు. కొంతమందికి ప్రయాణాలు చేయటం ఇష్టం. నది ఒడ్డుకో, బీచ్కో, కొండ ప్రాంతానికో, ఎక్కడికో ఎవరినో ఒకళ్ళని తీసుకుని వెళ్తారు. లేదా సినిమాలు చూస్తారు, ఆటలు ఆడతారు, పార్టీలకి ఎగబడి వెళ్తూ ఉంటారు. అది కాదంటే కొంతమంది చెడు దోవలో పడతారు, మత్తు మందుకు, మత్తు పానీయాలకు అలవాటు పడిపోతారు. ఈ విధంగా పారిపోవటాన్ని అంటే సమస్య నుంచి పారిపోవటాన్ని ఎస్కేపిజం అంటారు, ఇంగ్లీష్లో పలాయనవాదం అంటారు. ఈ పలాయనవాదం ఎందుకు అంటే వాళ్ళ గురించిన సత్యాన్ని వాళ్ళు ఎదుర్కోలేకపోవటం వల్లనే. అది ఎస్కేపిజం అని ఎలా చెప్తాం, వాళ్ళు అలా పారిపోతున్నారని ఎలా చెప్తాము అంటే అది లేకపోతే వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతారు, ఏదో కోల్పోయిన భావన వస్తుంది. వాళ్ళు చేసే ఏ చర్య కూడా దానంతట అది ఎస్కేపిజం అవదు. ఉదాహరణకి ఒక పాట పాడటం అనే విషయం తీసుకోండి. ఆనందంగానూ పాట పాడతారు, దుఃఖంలోనూ పాట పాడతారు. ఆనందంగా ఉన్న వ్యక్తి ఆనందంగా పాట పాడుకుంటాడు. అదే దుఃఖంగా ఉన్న వ్యక్తి తన మనసుకి ఒక వ్యాపకం కోసం పాట పాడతాడు. ఉన్నది పాట ఒకటే, కానీ వాళ్ళ భావనలు ఆ సమయంలో వేరు. అలాగే కవితలు కొంతమంది ఆనందంతో రాస్తే, కొంతమంది వాళ్ళ దుఃఖాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి రాస్తారు. ఇంగ్లీష్ లిటరేచర్లో రొమాంటిక్ పోయట్స్ అని ఉన్నారు. రొమాంటిక్ పోయట్స్ అంటే వాళ్ళు నేచర్ పోయట్స్. అందులో కొంతమంది పోయట్స్ని ఎస్కేపిస్ట్స్ అంటారు. ఇలా వాళ్ళు సమస్య నుంచి పారిపోవడానికి చూడటం వారి కవితల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందులో కీట్స్ ముఖ్యుడు. అతను ఓడ్ టు ఏ నైటింగేల్ రాశాడు. అందులో 4 లైన్లు చెప్తాను. ఫేడ్ ఫార్ అవే, డిజాల్వ్ అండ్ క్వైట్ ఫర్గెట్ what thou amongst the leaves had never known, the weariness, the fever and the fret, here where men sit and hear each other groan, away, away, for I will fly to thee on the viewless wings of poesy. ఇక్కడ అతను ఏమంటున్నాడు, నువ్వు ఎక్కడో దూరంగా ఉన్నావు, నీకు ఇక్కడ మనుషులు కూర్చుని పడే అవస్థలు నీకు తెలియదు, నువ్వు చాలా హాయిగా ఉన్నావు, నేను కూడా నీ దగ్గరికి వస్తాను. ఎలా వస్తాను అంటే ఆన్ వింగ్స్ ఆఫ్ పోయసీ అంటాడు. అంటే పోయసీ అంటే పోయట్రీ. నా కవితలనే రెక్కల మీద నీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్తాడు. ఆ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్క మార్గం వెతుక్కుంటారు. ఏకాంతం ఎందుకు పెంపొందించుకోవాలి? మనం ఈ రొటీన్ లైఫ్లో ఎంతగా పరుగులు తీసేస్తామంటే అసలు ఆగి ఆలోచించే తీరికే ఉండదు. ఒక్కోసారి మనం ఒక గదిలోకి ఏదో వస్తువు కోసం వెళ్తాం, ఈ గదిలోకి ఎందుకు వచ్చాను అనే సందేహం వస్తుంది. పూజ్య స్వామీజీ హాస్యంగా చెప్తారు, పూర్వం ఏదన్నా మర్చిపోతే వాళ్ళ ఉత్తరీయానికి ఒక ముడి వేసుకునేవారట. అలా ఒక అతను తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అతను నాకు మర్నాడు పుస్తకం తెచ్చి అంటాడు. సరే, అది గుర్తుండటం కోసం తన ఉత్తరీయానికి ముడి వేసుకున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి అతను మర్చిపోతాడు.
ఎవరు వేశారు ఈ ముడి అని భార్య మీద అరిస్తే, మీరు ఇప్పుడే బయట నుంచి వస్తున్నారు, నేనెక్కడ వేశాను, మీరే మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు కదా, అక్కడ ఏమైనా వేశారేమో కనుక్కోండి అంటుంది. మళ్ళీ అతను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అడిగితే, నువ్వు అసలు మా ఇంటికి వచ్చావా, ఎప్పుడు వచ్చావు అన్నాడు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అని సామెత ఉంది. అలా మర్చిపోతూ ఉంటాం. ఎందుకు అంటే ఈ పరుగులు. భర్తృహరి అదే అంటారు, ఆదిత్యస్య గతాగతై. జీవితం ఏమిటంటే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, అస్తమిస్తూ ఉంటాడు. వ్యాపారై బహుకార్య భార గృహిభి. మనుషులు ఎంత బిజీగా ఉంటారంటే అనేక పనులలో మునిగిపోతూ ఉంటారు. కాలోపిన జ్ఞాయతే. కాలం జరిగిపోతుంది అని కూడా వాళ్ళకి తెలియటం లేదు. భీత్వా మోహమయీం ప్రమాదమతిరాం. మోహంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. మోహం అనే దాంట్లో ఉండి పొంచి ఉన్న ప్రమాదం వాళ్ళకి తెలియటం లేదు. ప్రమాదం ఏమిటి? మృత్యువు. ఈ మోహం ఏమిటి? ఈ లౌకిక విషయాల్లో పడి హడావుడిగా పరుగులు తీస్తున్నారు అని. అందువల్ల వాళ్ళు అంత పరుగుల్లో అసలు ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను, మనిషిగా నా కర్తవ్యం ఏమిటి, కస్యత్వం కుత ఆయాత అంటారు భజగోవిందంలో. నేనెవరు, నేను ఎందుకు వచ్చాను, ఈ ప్రశ్నలు అడిగే తీరిక కూడా లేకుండా సరిపోతుంది. అందువల్ల మనం ఏకాంతం వెతుక్కుంటూ వెళ్ళాలి. అది ఎలా చెయ్యాలి అంటే ఒంటరిగా వెళ్ళాలి. ఆఖరికి వేరుశనగలు కూడా తింటూ కూర్చోకూడదు. అంటే మైండ్ ఏ విధంగానూ ఆక్యుపై అవ్వకూడదు. ఎవరి స్పీచ్ పెట్టుకోకూడదు, ఫోన్ ఉండకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు. స్వామీజీ చెప్తారు, తమిళ్లో ఒక 3 వర్డ్స్ చెప్తుంటారట. తనిత్తురు, వినిత్తురు, పసిత్తురు. తనిత్తురు అంటే ఒంటరిగా ఉండటం నేర్చుకోండి. వినిత్తురు అప్రమత్తతతో ఉండండి. పసిత్తురు కొంచెం ఆకలి మిగిలేలాగా చూసుకోండి. అంటే మరీ ఎక్కువగా తినకండి అని అంటారు. ఒక వ్యక్తి పీకల దాకా తిన్నాను అన్నట్ట. అంటే అయితే నోట్లో వేళ్ళు పెట్టుకుని కొంత వమనం చెయ్యి, అప్పుడు కొంచెం రిలీఫ్ ఉంటుంది అంటే, అట్లా నోట్లో వేలు పెట్టుకునేంత ప్లేసే ఉంటే ఇంకో మలవాళ్ళ పళ్ళం తినుండేవాడిని అంటాడు. అంటే అదొక చిన్న అరటిపండు, అది తినుండేవాడిని. అంత చేటు తింటారు కొంతమంది. అలా తినకూడదు అని చెప్తున్నారు. మనం ఎందుకు ఒంటరితనంగా ఉండాలి అంటే, నేనెవరు అనే ప్రశ్న వేసుకోవడానికి, నా మనస్తత్వాన్ని విశ్లేషించుకోవడానికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంకొక అంశం, ఏకాంతం ఎలా పెంపొందించుకోవాలి. జ్ఞానం కావాలంటే ఏకాంతం ఉండాలి అనే విషయం ముందు అర్థం చేసుకోవాలి. కృష్ణ పరమాత్మ యోగి యుంజీత సతతం ఆత్మానం రహస్య స్థిత ఏకాకి అని వర్ణించాడు. సో ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి. ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. ఎవరూ లేరు అని బాధపడటం ఒంటరితనం. నలుగురిలో ఉండగా కోరి వెళ్ళటం ఏకాంతం కోరుకోవటం. అది ఇప్పటి నుంచే నేర్చుకోవాలి. అప్పుడు ఎవరూ మన పక్కన లేకపోయినా బాధ వెయ్యదు. ఇప్పుడు ఇంకొక విలువలోకి వెళ్దాం. అది అరతిర్జన సంసది. ఇందులో కూడా కొన్ని అంశాలు చూద్దాము. అరతిర్జన సంసది అంటే ఏమిటి? వివిక్త దేశ సేవిత్వానికి అరతిర్జన సంసదికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఎందుకు మనం జనం నుంచి పారిపోవాలి? ఈ విలువను ఎలా పెంపొందించుకోవాలి? అరతిర్జన సంసది అంటే ఏమిటి? రతి అంటే దేంట్లో అన్నా రమించటం, అరతి అంటే రమించకపోవటం, జన అంటే మనుషులు, సంసది అంటే గుంపు. అంటే మనుషుల మధ్యలో ఉంటే ఆనందంగా ఉంటుంది కొంతమందికి, కానీ కృష్ణ పరమాత్మ మనుషుల మధ్యలో లేకుండా ఆనందం పొందాలి అని చెప్తున్నాడు. అంటే కంపెనీ కోసం పాకులాడకపోవటం. కొంతమందిని ఎక్స్ట్రావర్ట్స్ అంటారు. వాళ్ళకి ఎప్పుడూ చుట్టూతా 4 మనుషులు ఉండాలి, ఒంటరిగా వాళ్ళు అసలు ఉండలేరు. కానీ ఇక్కడ అలా కాకుండా ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి. అంటే మనుషులను ద్వేషించండి, వారి నుంచి పారిపోండి అని కృష్ణ పరమాత్మ చెప్పట్లేదు. మనుషులు ఉన్నా ఆనందించండి, లేకపోయినా ఆనందించండి అని చెప్తున్నారు. అరతిర్జన సంసదికి వివిక్త దేశ సేవిత్వంకి
మధ్య ఉన్న పోలిక ఏమిటి? ఈ రెండు కాంప్లిమెంటరీ అంటారు లేదా కంపానియన్స్ అంటారు. ఇంచుమించు రెండిటి అర్థం ఒకటే. ముందు దాంట్లో ఏకాంత ప్రదేశానికి వెళ్ళండి అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ మనుషుల కంపెనీ కోసం పాకులాడకండి అని అన్నాడు. అంటే ఇక్కడ కూడా ఒంటరితనమే, అంటే మనసుకి ప్రశాంతత కావాలి అని ఇక్కడ అర్థం. మనుషులు ఉండకూడదు, నలుగురిలో ఉండకూడదు అంటే దాని అర్థం ఏదైనా ఒక విలువ గురించి చెప్తే ఆ విలువ యొక్క లోతులను అర్థం చేసుకోవాలి. ఈ రెండిటిని బట్టి అసలు మనుషులతో మాట్లాడకూడదు, వాళ్ళని హేట్ చేయాలి, వాళ్ళ నుంచి పారిపోవాలి అని కాదు. వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా ఆనందంగా ఉండగలిగేలాగా చూసుకోవాలి. ఏకాంతం ఎందుకు కావాలి అంటే మన గురించి మనం ఆలోచించటానికి అని చెప్పాం. ఎందుకు జనం నుంచి పారిపోవాలి? ఏ మనుషుల మధ్య ఉంటే ఏమైంది, వాళ్ళు ఏం నేరం చేశారు అనుకుంటారు కొంతమంది. ఎందుకు పారిపోవాలి అంటే మనం మన గురించి విశ్లేషించుకోవాలన్నా, ఇదిగో ఈ విలువలను పెంపొందించుకోవాలన్నా, లేదా ఎందుకు నేను ఒక విలువను పాటించలేకపోతున్నాను అని బేరీజు వేసుకోవాలన్నా ఒంటరిగా కూర్చుని అంతర్ముఖులమై ఆలోచించుకోవాలి. నేనెవరు, ఈ భగవంతుడు ఎవరు, ఈ జగత్ ఏమిటి, వీటితో నా సంబంధం ఏమిటి, ఇటువంటివి ఒకళ్ళకొకళ్ళు ప్రశ్నించుకోవాలి. మామూలు విషయాల్లో కూడా ఒక బ్రెడ్ తయారు చేయటం ఎలా, గ్రామర్లో టెన్సెస్ నేర్చుకోవటం ఎలా అన్నా కూడా వాటికి కొంత ప్రయత్నం ఉంటుంది. అలాగే ఇక్కడ మనం మన గురించి తెలుసుకోవాలన్నా ఎందుకు ఇలా చేశాను లేదా ఎందుకు ఎదుటివారు చేశారు అని అనలైజ్ చేసుకోవడానికి కూడా ఏకాంతం కావాలి. ఈ విలువను ఎలా పెంపొందించుకోవాలి అంటే శంకరాచార్యుల వారు సత్సంగం పెంపొందించుకోండి అంటున్నారు. సత్సంగం ఎందుకు అంటే మహాత్ములు, గురువులు మీరు వారి మీద ఆధారపడకుండా ఎలా ఉండాలో నేర్పిస్తారు. గురువు యొక్క గొప్పతనం అది. మిగతా ఏ అనుబంధంలో మీరున్నా ఆ అనుబంధం వారి మీద మీరు ఆధారపడేలాగా చేస్తుంది. కానీ గురువులతో మీకుండే సంబంధం అది యునీక్ రిలేషన్షిప్ అంటారు, ప్రత్యేకమైన అనుబంధం. అక్కడ గురు శిష్యుల మధ్య ప్రేమ ఉంటుంది కానీ బంధం ఉండదు. ఇండిపెండెంట్ గా ఇంకా ఎలా మీరు ఉండాలో గురువు నేర్పిస్తాడు. కాబట్టి గురువుతో అనుబంధం పెంచుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు తర్వాత విలువకు వెళ్దాం. నిజానికి తర్వాత విలువ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. కానీ మన గురువులిద్దరూ తత్వజ్ఞానార్థ దర్శనం ముందు చెప్పారు. దీని తర్వాత అది నేర్చుకుంటే తేలిగ్గా అర్థం అవుతుందన్నారు. అందువల్ల మనం కూడా తత్వజ్ఞానార్థ దర్శనం ముందు చూద్దాం. అందులో మనం చూడాల్సిన అంశాలు తత్వజ్ఞానార్థ దర్శనం అంటే ఏమిటి, దీనికి ఏ పురుషార్థం తోడ్పడుతుంది, కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్పాడు, ఆత్మజ్ఞానం పొందితే కలిగే ఫలం ఏమిటి. ముందు తత్వజ్ఞానార్థ దర్శనం అంటే ఏమిటి చూద్దాం. తత్వజ్ఞానం అనేది ఒక సంయుక్త పదం. తత్వం అంటే సత్యం, జ్ఞానం అంటే దానికి సంబంధించిన జ్ఞానం, సత్యానికి సంబంధించిన జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం లేదా బ్రహ్మ జ్ఞానం. అర్థం అంటే ఫలం. ఈ జ్ఞానం పొందితే కలిగే ఫలం ఏమిటో దర్శనం అంటే తెలుసుకోవటం. ఇప్పుడు మొత్తం కలిపి తత్వజ్ఞానార్థ దర్శనం అంటే ఆత్మజ్ఞానం పొందితే కలిగే ఫలం గురించి తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని జ్ఞేయం అంటారు, అంటే జ్ఞేయం గురించిన జ్ఞానం. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే మోక్షం. దేని నుంచి మోక్షం అంటే మనకి కలిగే బాధల నుంచి, సంసారం నుంచి, పరిమితి ఉన్న జీవిని అనే పొరపాటు నుంచి, రాగద్వేషాల నుంచి మోక్షం లేదా వాటి నుంచి విడుదల. దర్శనం అంటే ఈ విషయం స్పష్టంగా తెలియటం, ఎప్పటికీ ఈ జ్ఞానంలో నిలబడటం. జ్ఞానికి దుఃఖేషు అనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ అని వర్ణిస్తారు జ్ఞానిని.
అతను ఎటువంటి పరిస్థితిలోనూ చలించడు. ఎందువల్ల అంటే జ్ఞానం పొందితే కలిగిన ఫలం అతను అనుభవిస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు ఇంకొక అంశం, దీనికి ఏ పురుషార్థం తోడ్పడుతుంది? మనిషికి ప్రాథమికంగా 4 పురుషార్థాలు ఉన్నాయి అని చూసాం. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధర్మం అంటే శాస్త్రం చెప్పిన పద్ధతిలో జీవితం ధార్మికంగా గడపటం. అర్థం అంటే ధనం, పదవి, హోదా వీటి కోసం కొన్ని కర్మలను చేయటం. కామం అంటే కోరికలు తీర్చుకోవడానికి చేసే పనులు. మోక్షం అంటే ఇప్పుడే చూసాం, సంసారం నుంచి విడుదల. ఇప్పుడు ఆత్మజ్ఞానం ఏ పురుషార్థంలోకి వస్తుంది? అది ముందే చూసాము, మోక్షంలోకి వస్తుంది. ఎందుకంటే కఠోపనిషత్తు ధర్మార్థ కామాలని ప్రేయో మార్గం అని, మోక్షాన్ని శ్రేయో మార్గం అని అంటుంది. ప్రేయో మార్గం అంటే మనకి ప్రియమైన మార్గం, అందువల్ల మనం వాటి వెంట పడుతున్నాం. శ్రేయో మార్గం అంటే మనకి శ్రేయస్కరమైన మార్గం. శాస్త్రం ఈ శ్రేయస్కరమైన మార్గానికి రమ్మని చెప్తుంది. అందుకనే దాని యొక్క విలువగా కూడా బోధిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. తీవ్ర ముముక్షుత్వం ఉంటేనే ఆత్మజ్ఞానం పొందాలి అనే కోరిక వస్తుంది. సాల్మన్ ఫిష్ గురించి చెప్తారు. అది నదిలోంచి సముద్రంలో కలిశాక మళ్ళీ నదికి వెనక్కి వెళ్ళాలని ఏటికి ఎదిరీది వెళ్తుంది. ఆ వెనక్కి వెళ్ళటం అంటే ఫ్లోకి అగెయిన్స్ట్ గా వెళ్ళటం, దానికి చాలా అవస్థలు పడాలి. అంత ఎదురీది మళ్ళీ వెనక్కి ఏ నది నుంచి వచ్చిందో దానికి వెళ్తుంది. ముముక్షువులో అటువంటి తపన ఉండాలి. ఎటువంటి ఆటుపోట్లు ఎదురైనా కూడా దానికి తట్టుకుని రాగలిగేలాగా ఉండాలి. కొందరికి మాత్రమే ఈ ముముక్షుత్వం వస్తుంది. అదృష్టం బాగుండి దీనికి పూర్వజన్మ సుకృతం ఉండాలి అంటారు. వారి అదృష్టం బాగుండి ఏదో ఒక మంచి పుస్తకం చదువుతారు, అది వారిలో ఆలోచన రేకెత్తిస్తుంది. లేదా ఒక మంచి ఫ్రెండ్, నేను ఇలా విన్నాను, ఈ స్వామీజీ ఇలా చెప్పారు, ఇది నేర్చుకో అని మంచి మార్గంలో పెడతాడు. లేదా స్వామీజీ ప్రాపకంలోకి రాగలిగితే స్వామీజీ చెప్పిన బోధలు వింటే ముముక్షుత్వం ఇంకా ఎక్కువ అవుతుంది, జ్ఞానం కూడా కలుగుతుంది. ఆ విధంగా మోక్షాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇంకా మనం జ్ఞాన సాధనలోనే ఉన్నాం కాబట్టి మోక్షాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి అని చెప్తున్నారు. మోక్షాన్ని లక్ష్యంగా పెట్టుకున్నా కూడా వాళ్ళ వేట ముగియలేదు. ఏ విధంగా మోక్షం పొందాలి అదొక పెద్ద ప్రశ్న. అనేక గురువుల చుట్టూ తిరుగుతారు. ముందు యోగాసనాలు వేస్తే వస్తుంది అనుకుంటారు, కుండలిని ధ్యానం గురించి నేర్చుకుంటారు, ఇంకేదో థెరపీ నేర్చుకుంటారు. అలా ఒక గురువు నుంచి ఇంకో గురువుకి ప్రయాణం చేస్తూ ఉంటారు. చివరికి జ్ఞానం వల్లనే మోక్షం కలుగుతుంది అని అర్థం చేసుకుంటారు. మనం సంసారంలో ఎందుకు పడి కొట్టుమిట్టాడుతున్నాము అంటే దానికి కారణం మన అజ్ఞానం. అజ్ఞానం పోవాలంటే దానికి జ్ఞానం పొందడం ఒక్కటే మార్గం. మనకి కాకి గురించిన అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం పోవడానికి మనం గది ఊడ్చి ముగ్గులు వేసిన, విష్ణు సహస్రనామం చదివినా ఆ అజ్ఞానం పోదు. ఇక్కడ మనం ఈ కర్మని, ఈ పూజని విమర్శించట్లేదు, సరిగా అర్థం చేసుకోవాలి. వాటి ఫలితం వాటికి ఉంది, కానీ వాటి వల్ల అజ్ఞానం పోదు. అజ్ఞానం పోవాలి అంటే ఆ కాకి గురించిన జ్ఞానం తెలిసిన వాళ్ళ దగ్గర పొందాలి. అదే విధంగా ఆత్మ గురించిన అజ్ఞానం ఉంది. నేనెవరు, నేను శరీరాన్నా, మనసునా, ఇంద్రియాలనా, బుద్ధినా, ఆత్మనా అనే విషయం నాకు తెలియటం లేదు. దానివల్ల నేను సంసారంలో అవస్థలు పడుతున్నాను. ఇది పోవాలి అంటే నాకు ఆత్మజ్ఞానం పొందాలి. జ్ఞానాదేవ కైవల్యం అని ఉపనిషత్తుల్లో పదే పదే వస్తుంది. ఈ జ్ఞానం పొందాలి అని తెలుసుకోవాలి. ఈ విలువ గురించి కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్తున్నాడు? జ్ఞాన యోగ్యత ప్రాప్తి కోసం. జ్ఞాన యోగ్యత ప్రాప్తి కలిగితే పొందే ఫలం ఏమిటి? జ్ఞానం పొందుతారు అని చూసాం. ఉదాహరణకి జీమాట్, టోఫెల్ పరీక్షలకి మీరు ఎప్పుడు విలువనిస్తారు? వాటి వల్ల వచ్చే ఫలితాలకు విలువనిచ్చినప్పుడు. అంటే అమెరికాలోని యూనివర్సిటీలో సీటు రావాలంటే
ఆ పరీక్షల్లో మంచి మార్కులు రావాలని తెలుసు కాబట్టి వాటికి విలువనిస్తారు. పైగా ఎంత గొప్ప యూనివర్సిటీలో రావాలనుకుంటే అంత ఎక్కువ మార్కులు రావాలని మీకు తెలుసు. దానికి తగ్గట్టుగా అంత ఎక్కువగా ఈ పరీక్షలకు విలువనిచ్చి అంత ఎక్కువగా శ్రమ పడతారు. అంటే సాధ్యానికి ఎంత ఎక్కువ విలువ ఇస్తే సాధనకు అంత ఎక్కువ విలువనిస్తారు. అంటే మీకు సాధ్యం మీద ఎంత మక్కువ ఉంటే సాధన మీద అంత మక్కువ ఉంటుంది. జ్ఞానానికి ఎంత ఎక్కువ విలువనిస్తే జ్ఞాన యోగ్యతకు అంత ఎక్కువ విలువనిస్తారు. తత్వజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. తత్వజ్ఞానార్థం అంటే ఆత్మజ్ఞాన ఫలం అని చూసాం. అది తెలియకపోతే ఇంత కష్టపడి జ్ఞానం పొందటం ఎందుకు అనుకునే అవకాశం ఉంది. అందువల్ల కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎక్కడికక్కడ జ్ఞానఫలం చెప్తూనే ఉన్నాడు అని చూసాం. ఈ జ్ఞానఫలం పొందకపోతే అయ్యో నాకెవరూ లేరు అనే బాధ వేధిస్తూ ఉంటుంది. ఒక సినిమాలో పాట వస్తుంది, ఎవరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి అని తిడతాడు. అంటే మనుషుల మీద మమకారం పెంచుకునే వాళ్ళు తనకి తిరిగి ఆ మమకారం చూపించకపోతే పడే బాధలోంచి వచ్చిన మాట అది. ఆ బాధలు పడకుండానే జ్ఞాని పొందే మొట్టమొదటి జ్ఞానం జీవితం కష్ట సుఖాల మేలు కలయిక. ద్వంద్వాలు ఉండకుండా ఉండవు, వాటికి అతీతంగా మనం ఎదగాలి అని నేర్చుకుంటాడు. ఆత్మజ్ఞానం పొందితే కలిగే ఫలం ఏమిటి? ఇంతకు ముందే చూసాం, ఫలం గురించిన వివరం తెలియకపోతే దాని మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. చాలా మందికి ఒక అపోహ ఉంది, ఆత్మజ్ఞానం పొందటం అనవసరం, ఈ శాస్త్రం నేర్చుకోవటం వృధా కాలయాపన, దానివల్ల మన బుద్ధి వికసిస్తుందే కానీ దానివల్ల ఏమీ లాభం లేదు అనుకుంటారు. ఇదొక అకాడమిక్ ఇంట్రెస్ట్ మాత్రమే అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఒకటి ఉంది, ఆత్మజ్ఞానం బుద్ధి వికసింపజేయటానికి తోడ్పడుతుంది నిజమే, కానీ అది భావోద్రేకాలను కూడా అదుపులో పెడుతుంది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ విలువలన్నీ ఆత్మజ్ఞానానికి రాకపోతే చాలా కష్టపడి పెంపొందించుకోవాలి. అదే మీరు ఆత్మజ్ఞానానికి వస్తే అది శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తుంది. అంటే బుద్ధిలో కలిగిన జ్ఞానం వల్ల మనసులో మార్పు తెస్తుంది. అది చాలా మందికి అర్థం కాదు. ఉదాహరణకి భగవద్గీత తీసుకోండి. భగవద్గీత నేర్చుకుంటే మీకు ఈ 2 ప్రయోజనాలు కలుగుతాయి. ముందు నేనెవరు, భగవంతుడెవరు, ఈ జగత్ ఏమిటి, భగవంతుడికి నాకు ఉన్న సంబంధం ఏమిటి, ఇలాంటి విషయాలు తెలుస్తాయి. అంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంతేకాదు ఇదొక లైఫ్ మాన్యువల్ అంటారు, జీవన విధానం, వైదిక సాంప్రదాయ విధానం నేర్పిస్తుంది. భావోద్రేకాలను ఎలా అదుపులో పెట్టుకోవాలో నేర్పిస్తుంది. ఈ విలువలు మీకు తెలియకుండానే మీరు ఎలా పాటించవచ్చో భగవద్గీత అయ్యేలోపే నేర్చుకుంటారు. ఆ విధంగా ఒక శాస్త్రం నేర్చుకోవడం విలువలు పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ కనెక్షన్ చాలా మందికి అర్థం కాదు. అర్థమైన వాళ్ళని వాళ్ళు ఇంకా వెర్రివారుగా చూస్తారు. దానికి ఒక జోక్ ఉంది. ఒక అతను చాలా తెలివైన వాడు, కానీ అతి తెలివైన వాళ్ళు చూడటానికి కొంచెం వెర్రివాళ్ళుగా కనిపిస్తారు. వాళ్ళని చూసి మనుషులు నవ్వుతూ ఉంటారు. అలాగే ఇతన్ని చూసి అతని స్నేహితులు నవ్వుతూ ఉంటారు. ఒకసారి అతని వెర్రితనం నిరూపించాలనుకుని వాళ్ళు అతను ఒక ప్రశ్న అడుగుతారు. అది కూడా ఒక వెర్రి ప్రశ్నే. నీకు ఒక చెవి కోసేసామనుకో ఏమవుతుంది అంటారు. అంటే నేను సరిగా వినలేను అంటాడు. 2 చెవులు కోసేస్తే ఏమవుతుంది అంటారు. అంటే నేను చూడలేను అంటాడు. చూసావా, ఇతను మనం అనుకున్నట్టు వెర్రివాడే అని వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చూసుకుని నవ్వుకుని అయినా ఊరుకోకుండా అదేంటి అలా చెప్తున్నావు అంటే అప్పుడు చెప్తాడు అతను, 2 చెవులు లేకపోతే నేను కళ్ళజోడు ఎక్కడ పెట్టుకుంటాను, కళ్ళజోడు పెట్టుకోలేకపోతే ఎలా చూస్తాను అంటాడు. అంటే అతను ఎంత దూరంగా ఆలోచించాడో చూడండి. ఆ విధంగా శాస్త్రం నేర్చుకుంటే ఆత్మజ్ఞానం కలగటమే కాదు, మీకు రాగద్వేషాలు పోతాయి, భావోద్రేకాలు తగ్గుతాయి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు తగ్గుతాయి.
ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం అని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు జ్ఞానం పొందటం వల్ల మీ దృక్పథం మారుతుంది. దృక్పథం మారటం వల్ల మీ భావోద్రేకాలు మారుతాయి. కాబట్టి మధ్యలోది తీస్తే ఏమైంది? జ్ఞానం వల్ల మీ భావోద్రేకాలు తగ్గుతాయి. అందువల్ల ఈ విలువను పెంపొందించుకోవాలి. ఏమిటి విలువ? జ్ఞానం పొందాలి అనే విలువను పెంపొందించుకోవాలి. ఇప్పుడు ఆఖరి విలువకు వస్తున్నాం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ఇందులో కూడా కొన్ని అంశాలను చూద్దాం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే ఏమిటి? ఆత్మ జ్ఞానాన్ని పొందటం ఎలా? శాస్త్రం మీద ఎలా శ్రద్ధ పెంచుకోవాలి? శ్రవణ మనన నిధిధ్యాసనలు అంటే ఏమిటి? విలువలు పెంపొందించుకోవటం వల్ల కలిగే ఫలం ఏమిటి? మొదటి ప్రశ్న, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే ఏమిటి? అధ్యాత్మ అంటే ఆత్మ గురించి, అంటే మన గురించి. జ్ఞానం మన గురించిన జ్ఞానం. నిత్యత్వం అంటే అది నిత్యము నేర్చుకోవాలి. ఆత్మ జ్ఞానం ఒకరోజు పొందితే వచ్చేసేది కాదు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే ఆత్మ జ్ఞానాన్ని నిత్యము పొందాలి. రెండవ ప్రశ్న, ఆత్మ జ్ఞానాన్ని పొందటం ఎలా? ఈ ఆత్మ జ్ఞానాన్ని ఎలా పొందాలి అనే విషయం చాలా మందికి సరిగా తెలియదు. ధ్యానం చేస్తే పొందవచ్చు అనుకుంటారు. ధ్యానంలో దొరికేది కాదు. లేదా ఏ మ్యాథ్సో ఫిజిక్సో కెమిస్ట్రీయో అనాటమీయో ఎకనామిక్సో ఇంకేదన్నా సబ్జెక్ట్ నేర్చుకుంటే దొరుకుతుందా అంటే అలా కూడా దొరకదు. అది ఉపనిషత్తులో మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ జ్ఞానం ఎలా పొందాలంటే విచారణ ద్వారా పొందాలి. విచారణ అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. దేని శ్రవణ మనన నిధిధ్యాసనలు అంటే ఉపనిషత్తు యొక్క శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. ఉపనిషత్తు అర్థమే అధ్యాత్మ జ్ఞానం. ఉపనిషత్ అంటేనే ఉప అంటే గురు సమీపంలో కూర్చుని, నీ అంటే నిశ్చయ జ్ఞానం పొందితే, సత్ అంటే సంసారాన్ని నాశనం చేస్తుంది. దీని మొత్తం అర్థం ఉపనిషత్ అంటే గురు సమీపంలో కూర్చుని ఆత్మ గురించిన నిశ్చయ జ్ఞానం పొందితే సంసార నాశనం జరుగుతుంది, అంటే మోక్షం కలుగుతుంది. అందువల్ల ఉపనిషత్తు ఒక్కటే ఆత్మజ్ఞానం పొందే మార్గం. ఈ ఆత్మజ్ఞానం ఎన్నాళ్ళలో కలుగుతుందండి అంటారు కొంతమంది. దీనికి ఏదైనా క్రాష్ కోర్స్ ఉందా? ఏ సూపర్ బజార్లోనో కొనుక్కుని తెచ్చుకునే వస్తువా అంటే క్రాష్ కోర్స్ అన్నది లేదు. శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా చూసాం. అవి ఒక్కొక్కటి చాలా సమయం పడుతుంది. ఎంతసేపట్లో పొందుతాము అనే ప్రశ్న వినే విద్యార్థిని బట్టి కూడా ఉంటుంది. ఉదాహరణకి అన్నం ఎంతసేపట్లో ఉడుకుతుంది అంటే మీరు వండే పాత్రని బట్టి, వండే వాతావరణాన్ని బట్టి, పెట్టే వేడిని బట్టి ఇంతసేపట్లో ఉడుకుతుంది అని చెప్పవచ్చు. కానీ ఆత్మజ్ఞానం అలా కాదు. పైగా మీరు ఆత్మజ్ఞానం పొందాలి అంటే సరి అయిన ప్రమాణం ద్వారానే పొందాలి. ఉదాహరణకి మీరు క్యాలిక్యులస్ నేర్చుకోవాలనుకుంటే, క్యాలిక్యులస్ కష్టంగా ఉంది, నేను హిస్టరీయో ఆర్టో నేర్చుకుంటాను, అది తేలిగ్గా ఉంది అంటే అవి వస్తాయి, కానీ వాటి ద్వారా క్యాలిక్యులస్ రాదు. అంటే ఇక్కడ ఏమైంది? ఏ ప్రమాణం వాడాలో ఆ ప్రమాణాన్నే వాడాలి. గులాబీ పువ్వును మీరు చెవితో వింటాను అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, అలా ఆత్మజ్ఞానాన్ని నేను వేరే మార్గం ద్వారా వింటాను, వేరే ప్రమాణం ద్వారా పొందుతాను అంటే కుదరదు. వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారానే పొందాలి. శాస్త్రం మీద ఎలా శ్రద్ధ పెంచుకోవాలి? ఈ విలువల గురించి చెప్తున్నప్పుడు కృష్ణ పరమాత్మ 6వ విలువగా ఆచార్య ఉపాసన గురించి చెప్పాడు. దీన్ని బట్టి గ్రహించాల్సిన విషయం ఏమిటి? గురువుకి శాస్త్రానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఎవరైనా గురువు శాస్త్ర ప్రమేయం లేకుండా తనకు తోచినట్టుగా బోధ చేస్తే ఆయన దగ్గరకు వెళ్ళకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఆయన తన స్వంత అభిప్రాయాలను మీ మీద రుద్దుతాడు. శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు మాత్రమే గురువు. అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ నిష్టలో నిలబడగలిగిన వ్యక్తే
గురువు. శాస్త్రం నుంచి చెప్పని గురువు దగ్గరకు ఎలా వెళ్ళకూడదో అలాగే గురువు లేకుండా స్వంతంగా శాస్త్రాన్ని అధ్యయనం కూడా చేయకూడదు. గురు స్తోత్రం గురువును వికసిస్తున్న కలువ పువ్వుకు సూర్యుడని స్తుతిస్తుంది. దాని అర్థం ఏంటి? గురువు దగ్గరకు వెళ్లకుండా స్వంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నించే వ్యక్తికి శాస్త్రం ముడుచుకుపోయిన కలువ పువ్వులా ఉంటుందిట. గురువు అనే సూర్యుడు తన జ్ఞాన కిరణాలను ప్రసరింపచేస్తే శాస్త్రం అనే కలువ పువ్వు నెమ్మదిగా రేకులు విచ్చుకుంటుంది. అందువల్ల ఆచార్య ఉపాసన, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం రెండిటినీ కలిపి శాస్త్ర విచారణగా తీసుకోవాలి. అందువల్ల శాస్త్ర అధ్యయనం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు వేదాంతం, తత్వమసి వంటి మహావాక్యాల్లో జ్ఞానబోధ చేస్తుంది. ఈ తత్వమసి అనే వాక్యం ఏమిటి? ఇది ఒక మిస్టిక్ స్టేట్మెంటా, సత్యమా, అంటే నమ్మలేని విషయమా, సత్యమా ఎలా తెలుస్తుంది అంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు దగ్గరికి వెళ్తే ఒక్కొక్క పొర విప్పుకుంటూ వస్తాడు. గురువు తత్వమసి అని చెప్తే అది అర్థమైన శిష్యుడు అహం బ్రహ్మాస్మి అని చెప్తాడు, నేనే ఆ బ్రహ్మను అని. ఇప్పుడు ఉదాహరణకి మీరు కంటితో పువ్వును చూస్తున్నారు. ఆ పువ్వు సరిగా కనపడకపోతే ఏం చేస్తారు? అక్కడ చీకటిగా ఉంటే ఇంకాస్త వెలుతురు ఆ పువ్వు మీద పడేలా చూస్తారు. అంటే అక్కడ వెలుతురు చూస్తోంది ఆ పువ్వుని, వెలుతురు సహాయంతో మీరు చూస్తున్నారు. అదేవిధంగా శాస్త్రాన్ని గురువు సహాయంతో నేర్చుకుంటారు. మొదట శాస్త్రంలో జీవ జగత్ ఈశ్వర అనే త్రిపుటి గురించి నేర్చుకుంటారు. జీవుడు అనే నన్ను జగత్తు బాధిస్తోంది, అందువల్ల నేను ఈశ్వరుడితో మొరపెట్టుకుంటున్నాను అని అనుకుంటాం. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? ఈ త్రిపుటి నుంచి ద్విపుటికి రండి అంటుంది. ఉన్నది రెండే, ఆత్మ, అనాత్మ. ఆత్మ ఎవరు అంటే నేను. ఆ నేను ఎవరు? నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, వీటన్నిటినీ సాక్షిగా చూసే చైతన్యాన్ని. ఈ చైతన్యమే అంతటా సత్రూపంలో ఉన్న బ్రహ్మ. సో నేను = బ్రహ్మ అని తెలుసుకుంటాం. ఎప్పుడైతే నేను = బ్రహ్మ అన్నామో తక్కినదంతా అనాత్మ అవుతుంది, తక్కినదంతా మిథ్య అవుతుంది. నేను = బ్రహ్మ అనేసరికి నేను ఆత్మ లేదా బ్రహ్మను, తక్కినదంతా అనాత్మ అవుతుంది. అనాత్మని మిథ్య అంటాం. కాబట్టి రెండు ఉన్నట్టు కనిపించినా కూడా అనాత్మని మిథ్యగా కొట్టివేస్తే మిగిలేదేమిటి? ఆత్మ ఒకటే. అంటే 3 నుంచి 2కి వచ్చి 2 నుంచి 1కి వస్తాం. అది ఒక క్రమ పద్ధతిలో శాస్త్రం చెప్పుకొస్తుంది. కర్మకాండకి జ్ఞానకాండకి కూడా చాలా భేదం ఉంది, అది కూడా తెలుసుకోవాలి. కర్మకాండలో సాధ్యాసాధనల గురించి చెప్తుంది. అంటే స్వర్గలోకం వెళ్ళాలా, ఈ యాగం చెయ్యి అంటుంది. పుత్రులు కావాలా, పుత్రకామేష్టి యాగం చెయ్యి అంటుంది. అలా అనేక సాధనలు, అనేక సాధ్యాల కోసం చెప్తుంది. కానీ జ్ఞానకాండలో ఏది ఉందో దాని గురించి చెప్తుంది, సాధ్యా సాధనల గురించి కాదు. నువ్వు మోక్షం పొందేశావు, నువ్వు సాధ్యం కోసం ప్రయత్నించనవసరం లేదు అంటుంది. మీరింత కష్టపడి జ్ఞానకాండకు వచ్చి నేర్చుకునే మొట్టమొదటిది ఏమిటి అంటే నువ్వు దేనికోసం అయితే కష్టపడుతున్నావు, ఏ స్వేచ్ఛ కావాలనుకుంటున్నావో ఆ స్వేచ్ఛ నువ్వు పొందేశావు అంటుంది. నువ్వు ముక్త పురుషుని అవ్వాలి అనుకుంటే నువ్వు ముందే ముక్త పురుషుడివి అంటుంది. నువ్వు పరిపూర్ణుడి కావాలి అనుకుంటే నువ్వు ముందే పరిపూర్ణుడివి అని అంటుంది. సో వేదాంతం ఈ జ్ఞానాన్ని నెమ్మదిగా బోధిస్తుంది. ఇది వేదాంతమే బోధిస్తుంది అని ఎలా చెప్పగలం? ఏ ప్రమాణం చెప్తుంది ఈ విషయం అంటే ఇక్కడ కూడా మనం చిన్న విశ్లేషణ చేయాలి. ఉదాహరణకి మీరు వంటింట్లోంచి తేనె సీసా తీసుకురావాలి, ఎవరో మిమ్మల్ని తెమ్మన్నారు. మీకు తేనె అంటే ఏమిటో తెలుసు అనే ధైర్యంతో వంటింట్లోకి వెళ్తారు.
మీ కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి, ఆ తేనె సీసా కోసం వెతుకుతారు. ఒకవేళ కంటికి కనపడకుండా అది వెనక్గా ఉన్న ఆ తేనె వాసన మీకు తెలుస్తుంది. వాసన కూడా తెలియకపోయినా అది ఒక సీసా తేనె అనుకున్నది తీసి చూసి అందులో వేలు పెడితే అది జిగటగా ఉండి తేనెగా తెలుస్తుంది. ఇంకా అనుమానం అంటే నోట్లో వేసుకుంటే తేనె రుచి తెలుస్తుంది. అంటే మీ ప్రత్యక్ష ప్రమాణాల్లో ఏదో ఒకటో అన్నీనో అది తేనె అని మీకు నిరూపిస్తుంది. వాటి మీద మీకు అంత నమ్మకం కూడా ఉంటుంది. వాటి మీద ఎంత నమ్మకం ఉందో వేదాంతం మీద కూడా అంతే నమ్మకం ఉండాలి అంటారు పూజ్య స్వామీజీ. ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణం ఎంత గొప్ప ప్రమాణమో వేదాంతం కూడా అంతే గొప్ప ప్రమాణం. ఇంకా మాట్లాడితే ఈ రెండిటి మధ్య భేదం చూస్తే ప్రత్యక్ష ప్రమాణాన్ని ఖండించవచ్చు. ఒక్కోసారి మీరు చూసింది నిజం కాదు అని తెలుసుకుంటారు. సైన్స్ పరంగానే చూడండి, ప్రతిరోజు సూర్యోదయం సూర్యాస్తమయం చూస్తారు, కానీ నిజంగా సూర్యుడు ఉదయించట్లేదు అస్తమించట్లేదు అని తెలుసుకుంటారు. భూమి కదలకుండా స్థిరంగా ఉందనుకుంటాం, కానీ భూమి చాలా వేగంగా తిరుగుతోంది అని తెలుసుకుంటాం. అలాగే భూమి చదరంగా ఉంది అని అనిపిస్తుంది, కానీ భూమి గుండ్రంగా ఉంది అని. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం మనకి చూపించిన ప్రతిదీ సత్యం అవ్వాలని లేదు. వేదాంతంకి వస్తే అది ఇంకా బాగా అర్థమవుతుంది. శృతి చెప్పిన దాన్ని మీరు వేరే దానితో ఖండించలేరు. వేదాంతం ఫైనల్ ఆన్సర్ చెప్తుంది, దాన్ని వేరే దాంతో ఖండించలేరు అని తెలుసుకుంటారు. కానీ ఈ శృతిని కూడా అందరూ సరిగా అర్థం చేసుకోరు. అందువల్లనే అనేక దర్శనాలు వచ్చాయి. ఉదాహరణకి ఒక ఏనుగుని చూసిన 7 గుడ్డివాళ్ల విషయం తీసుకుంటే, ఒక్కొక్క గుడ్డివాడు ఏనుగులోని ఒక్కొక్క భాగాన్ని పట్టుకుని ఏనుగు అంటే ఇలా ఉంటుంది అని వర్ణించుకొచ్చాడు. ఉదాహరణకు ఒక అతను కాలు పట్టుకున్నాడు, స్తంభం అంత పొడుగ్గా గట్టిగా ఉంది అన్నాడు అతను. శరీర భాగాన్ని తడివి చూశాడు ఒక అతను, పెద్ద గోడలాగా ఉంది అన్నాడు. తోకని పట్టుకున్నాడు ఒక అతను, ఆ సన్న తాడులాగా ఉంది అన్నాడు ఇంకొక అతను. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం చెప్పారు. వాళ్ళు చెప్పింది సత్యమా అసత్యమా అంటే కొంత సత్యం కొంత అసత్యం ఉంది. అంటే వాళ్ళు పూర్తిగా ఏనుగుని చూడలేదు, చూసిన భాగం నుంచి అందులో ఉన్న సత్యాన్ని చెప్పారు. అంటే పూర్తి సత్యము కాదు, అది పూర్తి అసత్యము కాదు. అలాగే శాస్త్రాన్ని కూడా కొంతమంది ఒకలాగా అర్థం చేసుకుంటారు, కొంతమంది ఇంకొకలాగా అర్థం చేసుకుంటారు. ఈ సరిగా అర్థం చేసుకోకపోవడానికి క్లాసిక్ ఉదాహరణ రజ్జు సర్ప భ్రాంతే. తాడుని చూసి పాము అని ఒక అతను అనుకుంటాడు, అది కాదు అని దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఆ విధంగా అద్వైత వేదాంతం తక్కిన దార్శనికులు చెప్పిన దర్శనాలన్నిటినీ ఖండించుకు వస్తుంది, కానీ అద్వైత వేదాంతాన్ని ఎవరు ఖండించలేరు. ఈ శాస్త్రం మీద ఎందుకింత శ్రద్ధ ఉండాలి అనే విషయానికి ఇంకొక కారణం కూడా చెప్పవచ్చు. ఇప్పుడు కళ్ళు ఒక వస్తువుని చూడాలి అంటే ఏం చేస్తాం? ఆ వస్తువు వైపు కళ్ళు తిప్పాలి, అక్కడ లైట్ సరిగా పడేలాగా చేయాలి, అవసరమైతే కళ్ళజోడు పెట్టుకోవాలి, మనసు దాని వెనక ఉండాలి. అవన్నీ ఉంటేనే ఆ వస్తువుని మీరు సరిగా చూడగలుగుతారు. అలాగే శాస్త్రం మీద శ్రద్ధ పెట్టుకోవాలి అంటే గుడ్డి నమ్మకం పెట్టుకోమని కాదు అక్కడ అర్థం. శాస్త్రం చెప్పింది మీరు నమ్మినా నమ్మకపోయినా అది మీకు అర్థమయ్యేంత దాకా దాని మీద శ్రద్ధ పెట్టుకోవాలి అని. ఉదాహరణకి మీరు తాడుని చూసి పాము అనుకున్నారు, కానీ మీ పక్కన ఉన్న మీ స్నేహితుడు అది కాదు, నువ్వు భయపడకు, అది తాడే అని చెప్తాడు. మీరు ఎందుకు నమ్ముతారు? మీ స్నేహితుడి మీద మీకున్న నమ్మకం వల్ల అతను చెప్పిన మాటని నమ్ముతాడు. అదే నమ్మకాన్ని శాస్త్రం మీద మీరు పెట్టుకోవాలి. పెట్టుకుని శాస్త్రాన్ని ఎలా నేర్చుకోవాలి అంటే శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలు అంటే ఏమిటో చూద్దాం. శ్రవణం అంటే ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు
ఒక సమర్థవంతమైన గురువు వద్ద వేదాంత శాస్త్ర అధ్యయనం చేయటం. ఇందులో ప్రతి ఒక్క పదము ముఖ్యమే. ఒక క్రమ పద్ధతిలో వేదాంతాన్ని నేర్చుకురావాలి. వేదాంతం ఏమంటుంది? జీవాత్మ పరమాత్మ ఐక్యం గురించి చెప్తుంది. కానీ మనం చూసేది ద్వైతాన్ని. వేదాంతం నువ్వు సర్వవ్యాపకం, నువ్వు అపరిమితమైన చైతన్యానివి అంటుంది. కానీ మనం చూసేది పరిమితిని, సర్వవ్యాపకం కాని ఈ శరీరాన్ని. ఈ శ్రవణం మన గురించిన సందేహాలను పోగొడుతుంది. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రవణం అజ్ఞాన నివృత్తి చేస్తుంది. అహం బ్రహ్మస్మి అనే జ్ఞానాన్ని ఇస్తుంది. మనం అహం జీవః అస్మి అనే పొరపాటులో ఉన్నాం. అది పారద్రోలి అహం బ్రహ్మ అస్మి అనే జ్ఞానాన్ని ఇస్తుంది. మననం ఏం చేస్తుంది అంటే మనకున్న సందేహాలను, తక్కిన వాళ్ళు చెప్పిన పొరపాటు దర్శనాలను ఖండించుకు వస్తుంది. ఎందుకంటే జ్ఞానం సందేహం ఒక చోట ఉండలేవు, ఒక ఒరలో ఇమడలేవు. జ్ఞానం ఉన్న చోట సందేహానికి తావు ఉండకూడదు. సందేహం ఉంటే అది జ్ఞానం కింద రాదు. బంగారాన్ని కాలిస్తే అది ఎలా మేలిమి బంగారంలా మెరుస్తుందో అలా జ్ఞానాన్ని సందేహాలనే కొలిమిలో కాల్చాలి. అప్పుడు జ్ఞానం బంగారంలా మెరుస్తుంది. అందుకనే జ్ఞానాన్ని లైట్తో, కాంతితో పోలుస్తారు. తక్కిన దార్శనికులు గొప్ప లీడర్స్ అవచ్చు, వాళ్ళకి అనేక మంది అనుయాయులు ఉండవచ్చు, వాళ్ళ సిద్ధాంతం ఎన్నాళ్ళుగానో ఉండవచ్చు. కానీ అది అద్వైతాన్ని సపోర్ట్ చేయనప్పుడు వారి మీద మనకి ఎంత గౌరవం ఉన్నా కూడా వారి వాదనను మనం ఖండించి అద్వైతాన్ని నిలబెట్టగలగాలి. ఎందుకంటే రెండు సిద్ధాంతాలు భిన్నంగా ఉంటాయి. రెండిటినీ ఒప్పుకుందాం అనుకోవటానికి కుదరదు. అద్వైత వేదాంతానికి వస్తే తక్కిన సిద్ధాంతాలని ఖండించడం ఎలాగో నేర్చుకుంటే గాని నిశ్చయ జ్ఞానం లేదా సంశయరహిత జ్ఞానం కలగదు. అది ఒక్క శాస్త్రం ద్వారానే మనం నేర్చుకోగలుగుతాము. శాస్త్రం అనే ప్రమాణం ద్వారానే జ్ఞానం పొందుతాము. వేదాంతం చెప్పేది జ్ఞానాన్ని గాని నమ్మకాలను కాదు. ఈ విధంగా శ్రవణం వేదాంతం ప్రమాణమా కాదా అనే సందేహాన్ని పారద్రోలి వేదాంత శ్రవణం వల్లనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని నేర్పిస్తుంది. మననం మనకి ఆ శాస్త్రం చెప్పిన దాంట్లో ఏమన్నా సందేహాలుంటే వాటిని పారద్రోలుతుంది. ముందే చూసాం, వేదాంత సారం బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఈ మూడు వెంటనే ఒప్పుకోలేడు సాధకుడు. జగత్ మిథ్య ఎలా అవుతుంది? ఎదురుకుండా కంటికి కనిపిస్తోంది కదా అనుకుంటాడు. బ్రహ్మ సత్యం ఉన్నాడో లేదో తెలియని బ్రహ్మ మాత్రమే సత్యం ఎలా అనుకుంటాడు. జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు బ్రహ్మ తప్ప వేరేది కాదు అన్నది అసలే జీర్ణించుకోలేడు. అలాంటిది ఆ సందేహం పారద్రోలాలి అంటే మనన స్థాయిలోనే అది కుదురుతుంది. అనేక విషయాల ద్వారా, తర్కం ద్వారా నేర్చుకుంటాడు. అక్కడితో జ్ఞానబోధ పూర్తి అవ్వలేదు. అహం బ్రహ్మస్మి అనే నిశ్చయ జ్ఞానం కలుగుతుంది మననంలో. అంటే బుద్ధిపరంగా ఏమీ సమస్య లేదు. అయితే ఇంకా ఏమిటి సమస్య అంటే మనలో విపరీత భావనలు అంత తొందరగా పోవు. ఎన్ని సంవత్సరాలుగానో కూరుకుపోయిన అలవాట్లు ఒక పట్టాన పోవు. ఆ విపరీత భావనలు అంటే ఏమిటి అంటే దీనికి భిన్నమైన ఆలోచన. అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానానికి భిన్నమైన ఆలోచన ఏమిటి? అహం జీవః అస్మి. శాంతి భద్రతలు నీకు ప్రపంచంలో దొరకవు అంటే శాంతి భద్రతలు ప్రపంచంలోనే దొరుకుతాయి అని అనుకుంటాడు. ఆ భావన పోవాలి అంటే నిధిధ్యాసన చేయాలి. ఈ నిధిధ్యాసనం ఎన్నాళ్ళు చేయాలి అంటే మీలో ఆ విపరీత భావనలు ఎంత లోతుగా పాతుకుని ఉన్నాయో అన్నాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి మీరు గోడలో ఒక మేకుని కొట్టారు.
ఆ మేకును తీయాలంటే అది ఎంత లోతుగా కొట్టారో అంత లోతుగా మీరు అవస్థ పడాల్సి ఉంటుంది. ఒక దెబ్బ వేసి పెట్టి ఉంటే నిమిషంలో ఆ మేకుని లాగవచ్చు, లేదా చాలా అవస్థ పడాలి. అందువల్ల మీలో పాతుకుపోయిన భావాలను బయటికి తీయడం చాలా సమయం పట్టవచ్చు. ఈ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, ఆత్మ జ్ఞానాన్ని శాస్త్రం ద్వారా, శాస్త్రాన్ని గురువు ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి పొందాలి. ఇప్పుడు ఆఖరి ప్రశ్న, ఈ విలువలు, ఈ ఒక్క విలువే కాదు, ఈ విలువలన్నీ పెంపొందించుకోవటం వల్ల కలిగే ఫలం ఏమిటి? ముందుగా ఈ ఒక్క విలువకే చూస్తే, ఈ నిధిధ్యాసనం ఎంతవరకు అవసరం అని ఇందాక చూసాం. విలువలు పెంపొందించుకుని జ్ఞానయోగ్యత ప్రాప్తి పొంది ఆధ్యాత్మ జ్ఞానానికి వచ్చిన వ్యక్తికి శ్రవణంలోనో మహా అయితే మననంలోనో జ్ఞానం వచ్చేస్తుంది. అతను ఎక్కువగా నిధిధ్యాసనానికి పాటుపడిన అవసరం లేదు. విలువలు పెంపొందించుకోకుండా ఆత్మజ్ఞానానికి వచ్చిన వ్యక్తికి అది చాలా అవస్థ అవుతుంది. ఇది కూడా ఒక పొరపాటు అవగాహన ఉంది చాలా మందిలో. ఏమిటి అంటే, నాకు మంచి విలువలు ఉన్నాయి, ఇంకా నాకు వేదాంతం అవసరం లేదు, నేను మోక్షం పొందుతాను అనుకుంటారు వాళ్ళు. నేను చీమకు కూడా హాని తలపెట్టలేదు, నేను మంచివాడిని, సత్యమే పలుకుతాను, కాబట్టి నాకు వేదాంత జ్ఞానం, శాస్త్ర శ్రవణం అవసరం లేదు అనుకుంటారు. అది ఒక పెద్ద పొరపాటు. ఇందాకే మనం చూసాం, కాకి గురించిన అజ్ఞానం ఉంటే వేరే ఏ మార్గము కుదరదు, కాకి గురించిన జ్ఞానం పొందాలి అని. అదేవిధంగా ఆత్మజ్ఞానం గురించిన అజ్ఞానం ఉంటే ఆత్మజ్ఞానమే పొందాలి, కేవలం విలువలు పాటించి లాభం లేదు. మరి అలా అయితే ఎందుకు విలువలు నేర్చుకోవాలి అని ప్రశ్నించవచ్చు మీరు. ఎందుకు విలువలను పెంపొందించుకోవాలి అంటే, ఈ విలువలు మనసుని సంసిద్ధం చేస్తాయి, అప్పుడు మీరు జ్ఞానం పొందగలుగుతారు. అంటే ఇంకో సందర్భంలో శంకరాచార్యుల వారు విలువలను, జ్ఞానాన్ని పథ్యం, ఔషధం అన్నారు. చక్కెర వ్యాధి ఉన్న రోగి రెండింటినీ పాటించాలి. పథ్యం అంటే ఆహార నియమాలు పాటించటం, ఔషధం అంటే వైద్యుడు చెప్పిన మాత్రలు వేసుకోవటం. కేవలం ఆహార నియమాలు పాటించి మాత్రలు వేసుకోకపోయినా లాభం లేదు. అలాగని కేవలం మాత్రలు వేసుకుని కిలోల కొద్దీ తీపి తినుబండారాలు తిన్నా లాభం లేదు. అందువల్ల పథ్యం సహకారి సాధన, ఔషధం సాక్షాత్ సాధన. అనారోగ్యాన్ని నయం చేస్తుంది కాబట్టి అది సాక్షాత్ సాధన. అలాగే శాస్త్ర అధ్యయనం ఔషధం అయితే తక్కిన విలువలు సహకారి సాధనలు అవుతాయి. కేవలం విలువను పాటించి శాస్త్ర అధ్యయనం చేయకపోతే ఔషధం తీసుకోనట్టు అవుతుంది. ఔషధం లేని పథ్యం పైత్యం కిందికి వస్తుంది. అందువల్ల శాస్త్ర అధ్యయనం చాలా ముఖ్యమైనది. ఈ విలువలన్నిటినీ పాటిస్తే మీరు వద్దనుకున్నా మీరు జ్ఞానం పొందటం చాలా తేలికవుతుంది. ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం. ఈ 20 విలువలను శాస్త్ర అధ్యయనంతో సహా జ్ఞానం అంటారు. అజ్ఞానం యత్ అతః అన్యథ. వీటికి భిన్నంగా ఉన్న వాటిని అన్నిటినీ అజ్ఞానం అంటారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఉదాహరణకు ముందు చెప్పిన వాటిల్లో ఆ తీసేస్తే వాటికి భిన్నంగా వస్తుంది. అంటే అమానిత్వం, అదంబిత్వం, అహింస, అనహంకారాలకు భిన్నంగా మానిత్వం, దంభిత్వం, హింస, అహంకారాలు పాటించకూడదు. ఇవన్నీ అజ్ఞానంలోకి వస్తాయి. అజ్ఞానంలో అంతకంతకు మీరు కూరుకుపోయి దానిలోంచి బయటకు రావటం ఇంకా ఇంకా కష్టమవుతుంది. వీటినే 16వ అధ్యాయంలో దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తులుగా పేర్కొంటాడు కృష్ణ పరమాత్మ. ఈ విలువలు ఇంత ముఖ్యమైనవి కాబట్టి ఈ విలువలకు మీరు విలువనిచ్చి ఈ విలువలను మీకు విలువైన విలువలుగా మలుచుకుంటారని ఆశిస్తూ ఇక్కడితో ఈ అంశాన్ని ముగిస్తున్నాము. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం పూర్ణ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।